ఏం మాట్లాడుతున్నావు? మతిగాని పోయిందా? నేను కత్తిరించడం ఏంటి? నువ్వు చూసావా? సాక్ష్యం ఏమన్నా ఉందా? నాకు తెలుసు, నువ్వే కత్తిరించావు. చిన్నపిల్ల అబ్బం శుభం తెలియంది, దాన్ని ఏడిపిస్తే నీకేమొస్తుంది? ఏయ్, నాకేం తెలియదంటే అర్థం కావట్లేదా? నీ పిచ్చి చెల్లె కత్తెరతో కత్తిరించుకుని నువ్వు తిడతావని నా పేరు చెప్పినట్టుంది. లేదు ప్రభా, దానికి లంగా జాకెట్ అంటే చాలా ఇష్టం, అది కత్తిరించదు. ఏంటి, పిచ్చోళ్ళకు కూడా ఇష్టాలుంటాయా? రోడ్డు మీద చిరిగిపోయిన గుడ్డలేసుకుని పిచ్చోళ్ళు తిరుగుతుంటారు చూసావా? వాళ్ళకి నీ సెల్లికి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు రోడ్డు మీద గుడ్డలు సింపుకుంటారు, నీ సెల్లి ఇంట్లో కూకుని గుడ్డలు సింపుతుంది, అంతే. ప్రభా, ఇంకొకసారి నా చెల్లెల్ని పిచ్చిది అన్నావే అనుకో. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నీ చెల్లి పిచ్చిది కాకపోతే మంచిదా? పిచ్చిదనే అంటానే. ఏం చేస్తావు? పిచ్చి 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 పిచ్చి. నా చెల్లెలు కాదు, నువ్వు పిచ్చిదానివి. నీకే పిచ్చి పట్టి నా చెల్లెలు మంచి బట్టలు వేసుకోవడం చూసి ఓర్చుకోలేక కత్తిరించేశావు. నీకు కొంచెం కూడా మనసు అనేది లేదు. నువ్వు అసలు మనిషివే కాదు. ఎంత పొగరే నీకు? నా కూతుర్నే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? సంపెత్తను ఏటనుకున్నావో? అది కదత్తయ్య, నా చెల్లెలకి ఎంతో కష్టపడి లంగా జాకెట్ కుడితే ప్రభా అమ్మా, ఆ చిన్నీనే కత్తిరించుకుంటే నేనే కత్తిరించానని నన్ను తిడుతోంది చూడమ్మా. లేదత్తయ్య, చిన్నపిల్లలు దేవుడితో సమానం, అబద్ధం చెప్పరు. ప్రభే కత్తిరించింది. నోరు ముయ్యవే. కత్తరిస్తే కత్తరిత్తది, అయితే ఏంటి? దిక్కు మొక్కు లేకుండా నా ఇంట్లో ఉంటూ మేం వేసిన ఎంగిలి మెతుకులు తిని మమ్మల్నే అంటావా? విశ్వాసం లేని బతుకులేమివి? మీకన్నా ఈది కుక్కలు నయం. ఇంత ముద్దెత్తే కాలు దగ్గరే విశ్వాసంగా పడుంటాయి. ఇంకొకసారి నా కూతురు మీద నోరు పెగిలిందే అనుకో, నోట్లో సీసం పోసేత్తా. ఏటనుకున్నావో? ఎలా? పొట్ట సింపితే అచ్చర ముక్క రాదు, చదువుకున్న నా కూతురు మీదనే అరుస్తుంది. ఇంకా దీనికి చదువబ్బితే మా నెత్తినెక్కి తొక్కేత్తదేమో. మీకన్నా ఈది కుక్కలు నయం. ఇంత ముద్దెత్తే కాళ్ళ దగ్గర విశ్వాసంగా పడుంటాయి. ఆవిడికి ఇంకా మనుషుల విలువ తెలియలేదు. మనుషులంటేనే విలువ లేదు. భగవంతుడా, మనిషిని మనిషిలో చూడని మనసు వీళ్ళకెందుకు ఇచ్చవయ్యా? ఉండటానికి ఒప్పుకుంటున్నా, కానీ ఇంట్లో కాదు బయట రోజు ఇంత ముద్ద పడేస్తాను. ఆ వరండాలోనే సావమను. గడప దాటి లోపలికి అడుగు పెట్టడానికి మాత్రం ఈల్లేదు.
ఈ మగాడి పోరు పడలేక ఉండమన్నా గాని పొద్దున్నే నిద్రలేసి బయటకు రాగానే ఈ దరిద్రపు మొహాల్ని చూడాలా. వీళ్ళని ఎలా వదిలించుకోవాలో ఏటో. 4 రోజులు తిండెట్టకుండా పస్తులుంచితే ఆళ్లే పోతారు. ఏటమ్మా ఈ చిత్రం? ఇంత పొద్దున్నే ముగ్గేసి పాలు పితికి పాక తుడిసేసి ఇన్ని పనులు ఎవరు చేశారబ్బా? ఈ మగాడు పాలైతే పితుకుతాడు గాని ముగ్గేయటం చేత కదే. ఎవరు చేశారబ్బా? రోజు పొద్దున్న లేచిన కాడి నుంచి సూడిగేదిలాగా అరుత్తూనే ఉండేది. మన్ను తిన్న పాములా ఇలా ఉండిపోయిందేంటి? ఇదన్నమాట సంగతి. ఒళ్ళొంగనమ్మకి పనిచేసే పిల్ల దొరికితే వదులుతుందా? రాత్రి పిల్లల్ని ఇంట్లోకి రానివ్వవే అంటే పోజు కొట్టావు కదే. ఇప్పుడు చెప్తా చూడు. కొంపదీసి దరిద్రపు సంతగాని ఏమైనా చేసిందా ఏటి? హే సరసు, హే సరసు, ఆగు. ఆ ముగ్గు ఎవరేశారు? నువ్వేనా? అవును మామయ్య. ఆ పాలు పితికింది కూడా నువ్వే కదా? నువ్వే కదా? నువ్వేనని నాకు తెలుసు. అదిగో ఆ పశువుల పాక తుడిసింది కూడా నువ్వే, నాకు తెలుసు. అయినా పొద్దున్నే లేచి వెళ్ళిపోమని చెప్పాను కదా. ఎల్లకుండా ఈ పనులన్నీ ఎవరు చేయమన్నారు నిన్ను? చిన్నపిల్లలాగా ఉండకుండా పెద్ద పెద్ద పనులు కావాల్సి వచ్చినాయి నీకు. ఇదిగో మీ అత్త దగ్గర ఇలాంటివన్నీ సాగవు నీకు. బయలుదేరు, నీ మూట పట్టుకొని నీ గుడిసె దగ్గరికి వెళ్ళు. అక్కడి పనులన్నీ చేసుకో. ఉండు, నీ మూట తీసుకొస్తాను. ఉండు. ఇంత చిన్నపిల్ల ఇన్ని పనులు చేస్తోందా? అనవసరంగా రాత్రి ఆవేశపడి ఇంటికి రానివ్వనని చెప్పానే. ఇంట్లో ఉంచుకొని ఇద్దరికి సెరవు ముద్ద పడేస్తే ఇంటడి చాకరీ చేసి పెడుతుంది కదా. ఇదిగో నాగమణి, రాత్రి నువ్వు చెప్పిందే కరెక్టు. నేనా నాటకాలు అంటూ పోతానా? ఇదిగో ఇట్ట ఆ పనులు ఈ పనులు అనే పిల్లలతో నువ్వు అస్సలు ఎగలేవు. ఉండు, వాళ్ళిద్దరిని గుడిసె దగ్గర దిగబడతాను. ఉండు. ఇదిగో ఆగవయ్యా. పద, గుడిసె దగ్గర దిగబడతాను. ఆగు. ఏటి రమ్మంటం పొమ్మంటం అంత నీటమేనా? అది కాదు నాగమణి, నీకిష్టం లేకుండా నువ్వు చేసే పనులు ఎలా చేస్తుంది? నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతారయ్యా? ఆ గుడిసెల వాళ్ళకు దిక్కుమొక్కు ఎవరు? చేప బుట్టలో పడింది. అంటే మరి నువ్వు రాత్రి ఇంట్లోకి రానివ్వనన్నావు కదా? అన్నాడులేవయ్యా ఏదో కోపంలో. కానీ రాత్రి మీ సెల్లి కల్లోకొచ్చి, వదినా నీ పిల్లలైతే ఇలాగే వదిలేస్తావా అని ఒకటే ఏడుపు. నా గుండె తరుక్కుపోయిందనుకో. అబ్బో, నేనే నాటకాలు ఉండనుకుంటే నా దగ్గరే నాటకాలు. కానీ సుడయ్యా, నువ్వు అవునన్నా కాదన్నా పిల్లలు ఇక్కడే ఉంటారు. సరస్వతి, బట్టలు ముడి తీసుకెళ్లి వంటగదిలో పెట్టేసిరా. పాలు పోస్తాను. నీ సెల్లికి కొంచెం పట్టి మిగతా పాలతో కాఫీ కాసి తీసుకురా. తీసుకో. ఎల్లమ్మా. అటు చూస్తావేంటి? నేను వెళ్ళమన్నాను కదా, ఎల్లు. ఎల్లు.
నాగమణి నువ్వు బంగారమే. చెల్లియో చెల్లకో రే బోసు, ఆ జెండా పై కపిరాజు పాడరా. ఓకే బాబాయ్. జెండాపై కపిరాజు, జెండాపై జెండాపై. అంతేనా? అయిపోయిందా? 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు కదరా, 2 లైన్లు కూడా రాలేదు. ఇంకా నువ్వు ఆ నక్షత్రకుడి పద్యం ఎప్పుడు నేర్చుకుంటావు? ఇలా అయితే మనం నాటకం వేసినట్టే, ప్రైజ్ గెలిచినట్టే. ఆ హరిశ్చంద్రుడికి నక్షత్రకుడి లాగా నువ్వు నాకు తగిలేవు. నీ వల్ల కాదు గాని. అరే రమేష్, ఆ వేషం నువ్వు గట్రా. వద్దు బాబాయ్, నేను కట్టాను బాబాయ్. ఈ పద్యం నాకొచ్చు. ఇప్పుడు చూడండి, పాడతాను. జెండాపై కపిరాజు, జెండాపై. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ గూంచి నే దండంబున్గొని తోలు సందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవంబు ధరించి పల్గునుడు మూకంచెండుచున్నప్పుడు ఒక్కండును ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఒక్కండును 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 నీ మొర ఆలకింపడు. సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం బూర్చుచో ద్రౌపదీ కాంతన్ జూచిన నాడు చేసిన ప్రతిజ్ఞ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్మురొమ్మురిధిరంబు ద్రావు నాడైన సంతోషంబున సంధిసేయుదురే. నిశ్చింతన్ తద్గదయున్ త్వదూరుయుగమున్ ఛేదించు నాడేనియున్ ఒక్కండును 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 నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఆహా, ఎంత అద్భుతంగా పాడేవు తల్లి. నిజంగా నువ్వు చదువుల తల్లి సరస్వతివే. నువ్వు పాడుతుంటే ఆ గొంతులో సరస్వతి వీణ మీటుతున్నట్టే ఉంది. ఆహా, ఇదిరా గానం అంటే, ఇదిరా గాత్రం అంటే, ఇదిరా అసలు పాడడం అంటే. ఆ పిల్లని చూసి నేర్చుకోండ్రా. అవును సరసు, నువ్వు ఈ పద్యం ఎప్పుడు నేర్చుకున్నావు? దీనికి వేరేగా నేర్చుకోవాలా మావయ్య? నువ్వు మొన్న పాడుతుంటే విన్నాను కదా, పాడేశాను. వీడు 2 నెలల నుంచి బట్టి పడుతున్నాడమ్మా, అయినా వీడికి రాలేదు. ఒక్కసారి విని గుర్తుపెట్టుకుని ఇంత బాగా పాడావా? ఇంకా ఈ గిన్నెలు కడగడం, ఇంట్లో చాకరీ చేయడం ఇవేవి వద్దమ్మా. నీకున్న తెలివితేటలకి చదువుకుంటే చాలా గొప్పదాని అవుతావు. నిన్ను స్కూల్కి పంపిస్తాను, పోతావా తల్లి? వెళ్తాను మావయ్య. కానీ మరి చిన్నిని ఎవరు చూసుకుంటారు? అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో చాలు. రే, ఇది తీసుకో. నిన్ను ఇప్పుడే చేర్పిస్తానమ్మా. రామ్మా, పద. చేర్పిస్తావు చేర్పిస్తావు, ఎందుకు చేర్పించవు? పోన్లే పాపం అని ఇంట్లో
చెప్పాను కదా, ఏమైనా చేస్తావు. అది కాదు నాగమణి. ఏది కాదు ఏది కాదు? ఉండ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళని ప్రైవేట్కి పంపడానికి డబ్బులు లేవు గాని దీన్ని స్కూల్కి పంపిస్తావా? ఇది స్కూల్కి వెళ్తే ఇంటి పని ఎవరు చేస్తారు? ఏంటి ఆ సూపు? ఏంటి ఆ సూపు? నీ మొహానికి చదువుకోవాల్సి వచ్చిందా? చదువు నోరు మూసుకొని ఇంట్లో పడుండు. ఇదిలే పట్టుకో. ఈ బట్టల రేపా పో. నాగమణి, సరస్వతి చాలా తెలివైంది. అంత కష్టమైన పద్యాన్ని ఒక్కసారి విని పాడేసింది తెలుసా? స్కూలుకు పంపిస్తే బాగా చదువుకుంటుంది నాగమణి, మంచి ప్రయోజకురాలవుతుంది. అంత బాగా పాడితే నీతో పాటు నాటకాలకు తీసుకెళ్ళు, 4 రూపాయలైనా వస్తాయి. దీనయ్యేమో దుబాయ్ వెళ్ళాడు, నెల నెల డబ్బులు పంపిస్తాడు అన్నావు. ఇప్పటిదాకా ఒక మనీ ఆర్డర్ కాదు కదా, ఒక ఉత్తర ముక్క కూడా రాయలేదు. ఈ దిక్కులేని దరిద్రాలకి తిండెట్టడమే ఎక్కువ అనుకుంటే ఇంకా స్కూల్కి పంపిస్తానంటావా? సిగ్గు లేదు? ఏంటే పిల్లలంటే మా బావకేదో ఇష్టం లేనట్టు వదిలేసి పారిపోయినట్టు మాట్లాడతావేంటి? ఈ పిల్లలే మా బావకి ప్రాణం. వదిలేసి ఎక్కడికి పోతాడు? అసలు పిల్లల భవిష్యత్తు బాగుండాలనే వాళ్ళని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళాడు. అయితే ఏవయ్యా డబ్బులు? ఎప్పుడు డబ్బులు కావాలంటే నీకు ఎంత దుబాయ్ అయితే మాత్రం వెళ్ళిన వెంటనే డబ్బులు వచ్చేస్తాయా? అక్కడ కూడా కుదురుకోవాలి కదా. ఒక్కసారి బావ డబ్బులు పంపించడం మొదలు పెడితే అప్పుడు నువ్వే మా సరస్వతి మా సిన్ని అని నెత్తిన పెట్టుకొని చూసుకుంటావు. ముందు డబ్బులు రానివయ్యా, వచ్చాక అప్పుడు మాట్లాడదువులే. రారా రావే. ఏదవసంతని దీని మనసు నిమిషాల మీద మారిపోతుంది. నిన్న నగలు చూసి బడికి పంపడానికి ఒప్పుకుంది. ఈ రోజు మళ్ళీ మొదటికొచ్చింది. చిచి, ఇది మనిషే కాదు. డాడీ, ఒక ఎస్సే రాయాలి, మీరే హెల్ప్ చేయాలి. టాపిక్ ఏంటి నానా? టెల్ అబౌట్ యువర్ గ్రాండ్ పా. అయితే అడగాల్సింది నన్ను కాదు, అదిగో మీ గ్రాండ్ పా వస్తున్నాడుగా, వెళ్ళి అడుగు. గ్రాండ్ పా మీ గురించి ఎస్సే రాయమని హోంవర్క్ ఇచ్చారు. ఏం రాయాలో మీరే చెప్పండి. నా గురించి రాయడానికి ఏముంటుంది చెప్పు? ఏం రాయాలన్నా అందులో మీ నానమ్మే ఉంటుంది. అప్పుడు అది గ్రాండ్ పా ఎస్సే కాదు, గ్రాండ్ మా ఎస్సే అయిపోతుంది. నాకు కావాల్సింది గ్రాండ్ పా ఎస్సే తాతయ్య. పోనీ మీరు మీ గ్రాండ్ పా గురించి చెప్పండి. చెప్తాన్రా. మా తాతయ్య గురించి చెప్పాలంటే ఈ ఎస్ఏ సరిపోదురా. అంత గొప్పవాడా మీ తాతయ్య? చాలా. ఒక ఊరికే మహారాజు, ఊరిలో వాళ్ళందరికీ దేవుడు.